అర్థం పర్థం లేకుండా నిర్వహించడం వల్లే బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలంటే కేవలం 2 రోజులకే పరిమితం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వరదలపై మాట్లాడకుండా బురద రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపుతోందన్నారు. ఎరువుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తప్పించుకునేందుకే అసెంబ్లీ సమావేశాలు 2 రోజులకు పరిమితం చేశారన్నారు మాజీ మంత్రి. కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని ప్రభుత్వాన్ని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు అసెంబ్లీ జరుపుతామంటున్నారు. 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్ఖాస్. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. ఒకటే రోజు అసెంబ్లీ. రేపు ఎజెండా ఏంటిది అంటే మేము మెల్లగా పంపుతాం రాత్రి వరకు అంటారు. మీరు పంపేదెప్పుడు, ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యేటప్పుడు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద, రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందర ఏమున్నది అంటున్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది.